తల్లిదండ్రులు, పుట్టుపూర్వోత్తరాలు ఇవన్నీ పక్కన పెడితే ఏ వేదిక మీద మాట్లాడినా మొదటగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు అంటూ మొదలుపెట్టే మీ సంస్కారానికి మా మొదటి నమస్కారం. అనేక సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో ఉంటూ మాలాంటి ఎంతోమంది శిష్యులను నిష్ణాతులుగా తయారు చేసిన ఘనత మీకే సొంతం. మీరు గురువుగా, దైవంగా భావించే మీ బావగారైన శ్రీ ఆవాల దుర్గాప్రసాద్ గారి దగ్గర మీరు నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదల, వృత్తి పట్ల అంకిత భావం మాకు కూడా నేర్పించి వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మా జీవితాలకి ఒక మంచి మార్గాన్ని చూపించినందుకు మీకు మా కృతజ్ఞతలు. ఒక సంస్థకి యజమాని అయి ఉండి కూడా ఆ బాసిజం, ఆ భేషజం ఎక్కడా చూపించకుండా అన్నయ్య గారు అని పిలిపించుకోవడానికి మాత్రమే ఇష్టపడే మీ ప్రేమకు మేము ఎప్పటికీ బానిసలమే. పగలు రాత్రి లేకుండా రోజు ఉండదు, మంచి చెడు లేకుండా మనిషి ఉండడు. మీకున్న చిన్న బలహీనత మీ కోపం. బయట పనిలో మీతో చిన్న చిన్న తిట్లు తిన్నా, లోపల వదిన గారితో వడ్డించుకుని తిన్నా, అవన్నీ మాకు తీపి జ్ఞాపకాలే. మీ బలహీనత వల్ల బాధపడిన వాళ్ళకంటే మీ సలహా వల్లనో మీ సాయం వల్లనో బాగుపడిన వాళ్ళే ఎక్కువ. వ్యక్తుల్నే కాదు, కుటుంబాలనే నిలబెట్టిన చరిత్ర మీది. ఇది నమ్మవలసిన నిజం. మీ పిల్లల్ని ఆడిస్తూ మేము ఎదిగిన స్థాయి నుంచి మా పిల్లల్ని ఎత్తుకుని మీరు మురిసిపోయే స్థాయి వరకు మీకు మాకు ఉన్న అనుబంధం ఎప్పుడూ చెదిరిపోలేదు. మీ వయసు వారితోనూ మా వయసు వారితోనూ ఒకే రకమైన స్నేహం చేశారు. మీ కుటుంబంతో పాటు మా కుటుంబాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. పాత స్నేహాలు, పాత బంధాలు దూరమయ్యే కొద్దీ కొత్త బంధాలు, బంధుత్వాల కోసం మీరు పడే ఆరాటం నా అన్నవారిని, నో అన్నవారిని దగ్గరికి చేర్చుకొని అందరిలో ఉండాలి, అందరితో ఉండాలి, అందరూ కావాలి అని మనిషిని కలుపుతూ మమ్మల్ని అందరినీ ఇలా ఏకం చేసిన మీ విధానం నాకు స్ఫూర్తి. సృష్టి అనే ఈ మహావృక్షం కింద నీడనిచ్చి, అన్నదమ్ముల్లాంటి మంచి మంచి స్నేహితులనిచ్చి, అన్నిటికీ మించి ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలనిచ్చి మీరు మాత్రం మా అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయారు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. మళ్ళీ జన్మంటూ ఉంటే లాంటి పెద్ద పెద్ద మాటలు కాదు, కానీ ఈ జన్మలో మీరు మమ్మల్ని నిలిపినందుకు, నడిపినందుకు, తమ్ముళ్ళుగా మీ గుండెల్లో స్థానాన్ని ఇచ్చి మా కోసం మీరున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అన్నయ్య గారు, భౌతికంగా మాత్రమే మీరు మా దగ్గర లేరు. మేము చేసే పనిలో, మేము తినే తిండిలో, మా ఆలోచనల్లో, మా మనసుల్లో, మా జీవితాల్లో మీరున్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉండిపోతారు. ఇట్లు మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మీ సృష్టి తమ్ముళ్ళు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం.